గారు కేంద్రానికి లేఖ రాశారు. 55,000 కోట్లు ఎందుకు అవుతుంది, దీంట్లో అవినీతి ఉంది అని చెప్పి. దాని నిర్మాణంలోనూ ఆపారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఏం చెప్పారండి? నేను అధికారంలోకి వచ్చాక దాన్ని పూర్తిగా ఆపేస్తాను, రైతులందరికీ భూములు తిరిగి ఇచ్చేస్తానన్నారు. తీరా భోగాపురం ఎయిర్పోర్ట్ ఇవాళ లాంచ్ అయ్యేసరికి క్రెడిట్ చోరీ ఆయన చేస్తున్నారు, మేం చెయ్యట్లా. క్రెడిట్ చోరీ చేసేది జగన్మోహన్ రెడ్డి గారు. విజయవాడలో గతంలో 2014-19లో టీడీపీ గవర్నమెంట్ నిర్మించిన నిర్మాణాలు, ఫ్లైఓవర్స్ ఏవైతే ఉన్నాయో ఆయన అధికారంలోకి వచ్చాక అవి ఓపెనింగ్ అయినాయి. నిర్మాణం జరిగిందంతా కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలో. రిబ్బన్ కటింగ్ వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, క్రెడిట్ చోరీ చేసింది ఆయన, మేం కాదు, అసలు ఇది నేనే నిర్మించా అంటున్నారు. అంటే ప్రజలు అంత పిచ్చోళ్ళ? అరే ఒక్క ఛాన్స్ అన్నారు. మీకు ఒక్క ఛాన్స్ అవకాశం ఇచ్చారు ప్రజలు. 151 సీట్లకు మీకు అధికారం ఇచ్చారు. చరిత్రలో ఏ పార్టీకి ఇవ్వనంత బలాన్ని మీకు ఇచ్చారు. మీరు ఏం చేశారు? మీరు కొత్తగా తీసుకొచ్చిన పెట్టుబడులు తీసుకురాకపోగా అప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ అయినా కేవలం చంద్రబాబు నాయుడు గారి విజన్ మీద, ఆయన క్రెడిబిలిటీ మీద ఉన్న నమ్మకంతో ఎన్నో దిగ్గజ కంపెనీలు నవ్యాంధ్రప్రదేశ్ కి, సన్ రైజ్ స్టేట్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు తీసుకొస్తే మీరు అధికారంలోకి వచ్చాక ఎన్ని కంపెనీలు అండి పరాయి రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. ఇది మీరు అంటే నేనేదో నోటుకు వచ్చిన మాటలు మాట్లాడుతున్నానండి. అంటే కాగ్ ఇచ్చిన నివేదిక ప్రకారం చూసుకుంటే, ఆర్బీఐ ఇచ్చిన నివేదిక ప్రకారం చూసుకుంటే రాష్ట్రం ఒక్క నుంచి 913 సంస్థలు పరాయి రాష్ట్రానికి వలస వెళ్ళిపోయినాయి. 913 సంస్థలు గత ప్రభుత్వ హయాంలో. ఇప్పుడు కూడా చూడండి, మనం చూస్తున్నాం కదా. రీసెంట్ గా కూడా కర్ణాటకలో కూడా చాలా వరకు సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలను ఇతర రాష్ట్రాలకి తరలిస్తున్నాయి. గతంలో మనం పశ్చిమ బెంగాల్లో కూడా అలాంటి సిచ్యువేషన్ చూసాం. సో అక్కడ ఉన్నటువంటి పరిపాలనాపరమైనటువంటి అంశాలు, అంతేకాకుండా స్థానిక అవసరాలు, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని వెళ్ళిపోతాయి.